హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బగారా బిర్యానీలోకి చికెన్ కర్రీని ఇలా స్పెషల్గా చేస్తేనే రుచి అద్దిరిపోతుంది. నేను ఎప్పుడు బగారా బిర్యానీలోకి చేసిన చికెన్ కర్రీని ఇలానే ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నార్మల్ రైస్లో కూడా ఈ చికెన్ కర్రీ టేస్ట్ అదిరిపోవాల్సిందే. మరి ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. దీన్ని మాత్రం లెమన్ జ్యూస్ అయినా లేదనుకోండి ఉప్పుతో అయినా ముందుగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా చూసేద్దాం. హాఫ్ కేజీ చికెన్కి ఎండు కొబ్బరి నేను చూపించిన విధంగా తీసుకోండి. దీంతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు వచ్చేసి ఒక 5 దాకా తీసుకోండి. యాలకులు వచ్చేసి ఒక 3 దాకా తీసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా తీసేసుకోవాలి. అంతే అండి. ఇందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని ఈ చికెన్లోకి తీసుకోవాలి. ఎండు కొబ్బరి కాకుండా మీరు పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేయండి, కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి తగినంత. ఇందులో పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. ఇందులో పుదీనా కంపల్సరీగా తీసుకోండి. చాలా వరకు ఏంటంటే పుదీనాని కలపం కదా మనం, పుదీనా తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇందులో తీసుకోవాల్సిన సింపుల్ మసాలాలు ఇవే అనమాట. ఇందులో కారం పొడి మాత్రం అస్సలు తీసుకోవద్దు. కారం పొడిని ఈ చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఈ విధంగా బాగా మనం కలుపుకున్న తర్వాత, అంటే మొత్తం మసాలా కలిసే విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తర్వాతే మనం చికెన్ని ప్రిపేర్ చేయాలి. అలా అయితే మంచి రుచి అనేది వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం కలర్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వాలి. చూడండి, మన గోల్డ్ కలర్ వచ్చింది కదా, అప్పుడే మనం ఇందులోకి లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి ఇందులోకి కారం పొడిని తీసుకోవాలి. అలా కాకుండా హై ఫ్లేమ్ మీద పెట్టేసి మనం కారం పొడి యాడ్ చేసామనుకోండి, ఈ కారం పొడి వచ్చేసి మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది. అందుకే కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి కారం పొడిని ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వెంటనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళని ఇందులోకి తీసుకొని, అంటే మనకి చికెన్ ఉడకటానికి ఎంత అయితే నీళ్లు సరిపోతాయో అన్ని వాటర్ని ఇందులోకి తీసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయాలన్నమాట మంటని. మామూలుగా అయితే కారం పొడిని డైరెక్ట్గా మనం చికెన్లోనే కలుపుకోవచ్చండి. అలా కలుపుకోకుండా ఈ విధంగా తీసుకోవటం వల్ల కలర్ఫుల్గా వస్తుంది కర్రీ వచ్చేసి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి మసాలా వాసన వస్తుంటుంది కదా, కారం వాసన అలాగా, అలా రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ వచ్చేసి. చూడండి, మనకి ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ చికెన్ కర్రీని కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీలోకి మనకు కావాల్సిన బగారా బిర్యానీ రైస్ రెసిపీస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఈ చికెన్ కర్రీలోకి మాత్రం రుచి అద్రిపోవాల్సిందే. ఇక్కడ చూడండి, మసాలా మొత్తం చక్కగా మనకు ఉడికిపోయిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు కదండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మరి చికెన్తో ఈ కర్రీని ట్రై చేసి మీరు చేసిన బగారా రైస్లో ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.